హలో అందరికి వెల్కమ్ టు డిఎన్కే ఫ్యామిలీ వ్లాగ్స్. ఇప్పుడు వంకాయ ఆలు టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వంకాయ, ఆనియన్, ఆలు, టమాటా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వాటిని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు వేయించుకున్నాక దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్నాక దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాక దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం వంకాయలకు సరిపడేలా సాల్ట్ వేసుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకొని ఇప్పుడు క్యాప్ పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మగ్గించుకోవాలి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ క్యాప్ పెట్టి మళ్ళీ 2 నిమిషాలు మగ్గించుకున్నాక దీంట్లోనే మీ టేస్ట్కి సరిపడా కారం, సాల్ట్, ధనియా పౌడర్ వేసుకొని ఇలా మంచిగా కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు క్యాప్ పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇలా క్యాప్ తీసాక మంచిగా కలుపుకోవాలి. టమాటాలు మంచిగా ఉడికించుకోవాలి. మళ్ళీ క్యాప్ పెట్టి తీస్తే టమాటాలు మంచిగా ఉడికిపోతాయండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన కర్రీ రెడీ. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే మన వేడి వంకాయ కర్రీ రెడీ. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.